సరే, ఈరోజు మనమొక కథ చెప్పుకుందాం. ఇది ఒక తెలివైన నక్క కథ. ఆ నక్కకు గాయాలైనా సరే తన తెలివితో ఎలా బయటపడిందో చూద్దామా? అనగనగా ఒక పెద్ద అడవి. అంతా పచ్చగా, ఎంతో అందంగా ఉండేది. ఆ అడవిలో ఒక తెలివైన నక్క ఉండేదన్మాట. అబ్బో, దాని తెలివి చూసి మిగతా జంతువులన్నీ ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉండేవి. అయితే ఒకరోజు ఆ నక్క అలా నది ఒడ్డున ఆడుకుంటూ ఉంది. అప్పుడే దానికొక ఆలోచన వచ్చింది. ఆ ఆ అవతలి ఒడ్డుకు వెళితే ఇంకా మంచి మంచి పళ్ళు దొరుకుతాయేమో అనుకుంది. అంతే, ఇంకేం ఆలోచించకుండా నది దాటాలని నిర్ణయించుకుంది. వెంటనే ఒక్క గెంతులో చటుక్కున నదిలోకి దూకేసింది. కాని అయ్యయ్యో, ఆ నది చాలా వేగంగా ప్రవహిస్తోంది. నీళ్లేమో గిరగిరా తిరుగుతున్నాయి. పాపం మన నక్క ఆ నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది. ఒడ్డుకు చేరాలని ఎంత ప్రయత్నించినా ఆ పెద్ద అలలు దాన్ని ముందుకు ముందుకు తోసేస్తూనే ఉన్నాయి. ఇక ఒడ్డుకు చేరడం చాలా కష్టమనిపించింది. అలా నీటితో పాటు కొట్టుకుపోతూ అదృష్టం కొద్దీ ఒక ఇసుక దిబ్బమీద పడింది. హమ్మయ్యా, బతికిపోయాను అని ఊపిరి పీల్చుకుంది. కాని పాపం ఆ ప్రయాణంలో చిన్నచిన్నగా దెబ్బలు తగిలాయి. అందుకే చాలా నీరసంగా అనిపించింది. నక్క అలా అలసిపోయి పడుకునుండగా కొన్ని ఈగలు వచ్చి దాని గాయాలమీద వాలాయి. పాపం వాటిని తోలడానిక్కూడా దానికి ఓపికలేకపోయింది. సరిగ్గా అప్పుడే ఆ దారిలో ఒక మంచి పందిపిల్ల వెళ్తోంది. అది పాపం నక్క పడుతున్న బాధను చూసింది. దాన్ని చూడగానే పందిపిల్లకు చాలా జాలివేసింది. వెంటనే ఆ పందిపిల్ల నెమ్మదిగా నక్క దగ్గరికి వెళ్ళింది. చాలా ప్రేమగా, మిత్రమా, నీకు ఇబ్బందిగా ఉందా? ఈ ఈగలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి కదా, వాటిని నేను తోలేయనా అని అడిగింది. మరి దీనికి మన నక్క ఏం చెప్పుంటుందంటారు? చూద్దామా? అప్పుడు నక్క నెమ్మదిగా కళ్ళు తెర్చింది. ఒక చిన్న నవ్వు నవ్వి, ఓ నా మంచి మిత్రమా, సాయం చేయాలనుకున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు. కాని దయచేసి ఆ ఈగలను మాత్రం కదపొద్దు అని చెప్పింది. ఆ మాట వినగానే పందిపిల్లకు చాలా ఆశ్చర్యమేసింది. అదేంటి, అలా అంటావేంటి? నీకు సాయం చేద్దామనే కదా నేనొచ్చాను అని చాలా అయోమయంగా అడిగింది. అప్పుడు నక్క చాలా నెమ్మదిగా వివరించడం మొదలుపెట్టింది. చూడు మిత్రమా, ఇప్పుడు నామీద ఉన్న ఈ ఈగలకు ఇప్పటికే కడుపు నిండిపోయింది. అందుకే అవి నన్ను ఇంకేమీ ఇబ్బంది పెట్టట్లేదు. ఒకవేళ నువ్వు వీటిని తోలేస్తే ఆకలితో ఉన్న కొత్త ఈగలొస్తాయి. అవి ఇంకా ఎక్కువగా నన్ను బాధిస్తాయి అని చెప్పింది. నక్క చెప్పిన మాటల్లోని తెలివికి పందికి అన్నీ అర్థమయ్యాయి. అవును కదా, ఎంత బాగా ఆలోచించావ్ అని మనసులో అనుకుంది. సరే అని చెప్పి నక్కకు జాగ్రత్త చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నక్క అక్కడే హాయిగా సేదతీరింది. నెమ్మదిగా దానికి బలం వచ్చింది. కొద్ది రోజుల్లోనే మళ్లీ పాత నక్కలాగా చలాకీగా తయారైంది. అప్పుడు సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. చూశారు కదా, ఈ కథ మనకొక ముఖ్యమైన విషయం చెబుతోంది. సహాయం చేయడమనేది చాలా మంచి గుణం. కాని మనం చేసే సహాయం అవతలివారికి నిజంగా అవసరమా కాదా అని ఒక్క క్షణం ఆలోచించాలి. ఎందుకంటే మనం చేసే సాయం ఎదుటివారికి మంచి చేయాలి కాని వాళ్లకు తెలియకుండా కీడు చేయకూడదు కదా. అందుకే ఎవరికైనా సహాయం చేసే ముందు ఒకసారి ఆలోచించడం ఎంత ముఖ్యమో ఈ కథ మనకు నేర్పింది.